హాయ్ అండి. గుడ్ మార్నింగ్ విజయవాడ. ఇప్పుడైతే నిజంగా గుడ్ మార్నింగే. ఏం లేదండి, చిన్న విషయం చెప్పడానికి వచ్చాను. మొన్న ఒక కావిడి ఎవరు నన్ను మోసం చేశారు, నేను చచ్చిపోవాలి అంటుంది. ఎందుకండి చచ్చిపోవడం? దేనికి? గరికి తిన్న గాడిద పోద్ది కానీ గరికి ఎప్పుడు చిగురుస్తూనే ఉంటుంది. అట్లా ఎందుకు చచ్చిపోవాలండి? చావకూడదు. వాళ్ళకి చావు దెబ్బ అంటే ఏంటో చూపించాలి. అర్థమైందా? మనం అంటే ఏంటో చూపించాలి. వాళ్ళ మొహాన కొట్టినట్టు బతికి ఇలాంటి దాన్న ఆడదైనా మగడైనా, అంటే ఆడదాన్ని మగోడు మోసం చేసినా, మగోడిని ఆడద మోసం చేసినా, ఇలాంటి వాళ్ళన మనం వదిలేసుకున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చి క్షణక్షణం వాళ్ళు చచ్చేలా మనం బతకాలి. అంతేగాని మనం చచ్చిపోవడం ఏంటండి? ఎందుకు చచ్చిపోవాలి? తప్పండి. అలా అయితే వద్దులే. అంటే ఆ విషయం గురించి కాదు, మీరు వేరే అనుకుంటారు. మళ్ళీ మోసపోయిన విషయం గురించి కాదు, కష్టాల విషయంలో బాధలు భరించలేక నేను ఎన్నోసార్లు చచ్చిపోవాలి. నిజంగా సీరియస్గా ఎన్నోసార్లు ఈ టెన్షన్లు తట్టుకోలేక, ఈ బరువులు మోయలేక నేను ఎప్పుడో నిజంగా సీరియస్గా ఎప్పుడో చచ్చిపోవాల్సింది. కానీ నాకు ఒక ఆమె, తర్వాత చెప్తాను, ఒక ఆమె ఎందుకే మేము ఇలాంటి బాధలు చాలా భరించి వచ్చాం, నువ్వెందుకు తట్టుకోలేవు, నీకు నేను తోడుంటాను, నీకేం కాదు అని చెప్పి నన్ను లాక్కొచ్చిందండి. మర్చిపోను నేను ఆమెని. పేరు మీకు చెప్తాను ఖచ్చితంగా. చాలా మంచిది. నాకు అక్క చాలా మంచిదండి. అంటే అలాంటి వాళ్ళు ఉంటారు మనకు కొంచెం చెయ్యూత ఇవ్వడానికి. కాకపోతే ఉన్నా లేకపోయినా మనం అంటే ఏంటో చూపించాలండి. అంతేగాని చచ్చిపోకూడదండి. చచ్చిపోవడం ఎంతసేపు? 5 నిమిషాల పని. బతికి చూపించాలి. అది కదా మనం చేయాల్సింది. అంతేగాని ఎవరో మోసం చేశారంట, అవును చచ్చిపోద్దంట. చచ్చిపోవడం కంటే పెరుగుతాను ఇంకోటి లేదు. బతికి చూపించండి, వాళ్ళని మీ కాళ్ళ దగ్గర రప్పించుకోండి. అంతేగాని చచ్చిపోవద్దు. ఓకే? అస్సలు చావద్దండి. దేవుడు ఏదో మనకి జన్మిచ్చాడు.